వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు 200 మంది మహిళా కార్యకర్తలతో కలిసి భారీగా ప్రచారం చేపట్టగా మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. గెలిచిన తరువాత వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్. నేను 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థిని. దయచేసి అందరూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. 10వ వార్డు అభివృద్ధికి సాయశక్తులా ప్రయత్నిస్తాము. 10వ వార్డు ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ తరపున పేరున అందరికీ పాదాభివందనం చేసుకుంటూ, అధికార పార్టీ తరపున 10వ వార్డులో సిరిగిరి సంగీత శ్రీకాంత్ పోటీలో నిలబడుతున్నాడు. వారికి చేతి గుర్తు పైన మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిశీనన్న గారు మన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి, వెంటనే పోయి పరిష్కరించాలి, పెండింగ్ పెట్టకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలియజేసినారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా అదే జాడలో అభివృద్ధి పథకంలో 10వ వార్డును ముందు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ, సిరిగిరి సంగీత శ్రీకాంత్కు చేయి గుర్తుపైన ఓటు వేసి అధిక మేరతోటి కౌన్సిలర్గా విజయం సాధించటకు మీరంతా కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. 10వ వార్డులో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న బలపరిచిన అభ్యర్థి సంగీత శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారు అనేక అభివృద్ధి పనులు చేసినారు, ఇంతకుముందే ఇప్పుడు కూడా చేయబోతున్నారు. వారి జీవితం ప్రజాసేవకాన్ని అంకితం చేసినారు. అదేవిధంగా ప్రజల్లో ఇంతకుముందే రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, అది సన్న బియ్యమే కానివ్వండి, ఉచిత కరెంటు బిల్లులే కానివ్వండి, అనేక పథకాలు చేయవలసిందిగా కోరుచున్నాము. మా వార్డు ప్రజలకు, ముఖ్యంగా మా 10వ వార్డు ప్రజలకు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నాము. గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ముందు ఉండి సన్న బియ్యంతో పాటు అనేక పథకాలలో ముందుంటుంది. మేము అనేక పనులు చేయాలంటే మన పార్టీ అభ్యర్థి అయిన సంగీత శ్రీనివాస్ గారి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిందిగా కోరుతున్నాము. జై కాంగ్రెస్.